కేంద్ర ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే అన్రిజర్వ్లో 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1 అయితే ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 25,000 నుండి 95,000 వరకు అయితే ఇస్తారు. వీటికి సంబంధించిన అర్హత చూసుకుంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, లేదంటే కామర్స్ కానీ చేసి ఉండాలి. ఇంగ్లీష్ 30 words per minute టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ ఎంఎస్ ఆఫీస్ అయితే తెలిసి ఉండాలి. అప్ టు 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చండి. అలాగే అసిస్టెంట్ మేనేజరు అకౌంట్స్లో, ఫినాన్స్లో, అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేషన్లో మనకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించి అర్హతలు ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్ టు 32 years వరకు ఇక్కడ మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి అప్లై చేయడానికి 3 May 2025 నుండి 2 June 2025 వరకు అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. మనకు 6th June వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తున్నారు. వీటికి సంబంధించి ఎగ్జామ్తో పాటు మనకు టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహించి వీటికి సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ నోటిఫికేషను, ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకు దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ వచ్చి June or Julyలో కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు దానికి ప్రకారం మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటు, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ లైక్ కంపెనీకి సంబంధించిన యాక్ట్స్ గురించి మనకు ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఒక్కో పోస్ట్కి ఒక్కో సిలబస్ అయితే ఉంది. సో దాని ప్రకారం మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ 200 questions, 200 marks అయితే ఉంటుంది. 120 minutes అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చి. మనకు ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 0.25, అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది, లేదంటే ఢిల్లీలో అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్ ఓబీసీ క్యాండిడేట్స్ 600 ఫీజు పేమెంట్ చేయాలి. మిగిలిన అభ్యర్థులు 200 రూపీస్ అయితే ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకు ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేస్తారో అన్రిజర్వ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు 200 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదని చెప్పి మెన్షన్ చేశారు. సో మనకు వాళ్ళైతే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి అన్ని వివరాలు కూడా అఫీషియల్ సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీజు ఉండే వాళ్ళు ఫీజు పేమెంట్ చేసి, ఫీజు లేని వాళ్ళు ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.